యమునా నది తీరంలో పడవ నడుపుతున్న ఒక అందమైన యువతిని చూసి పరాశర మహర్షి ఆకర్షితులవుతారు. ఆమె పేరు మత్స్యగంధి. ఆమెను పడవలో ఎక్కించుకొని నది దాటుతుండగా ఆమెతో సంగమం చేయాలని ఆయన కోరుకున్నారు. మత్స్యగంధి మొదట భయపడింది. తన కన్యత్వం పోతుందేమోనని, తన తండ్రి ఏమంటారోనని, పైగా పగటిపూట అందరూ చూస్తుండగా ఇది ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించింది. అప్పుడు పరాశర మహర్షి ఆమెను సముదాయించారు. ఇది ధర్మమేనని, భవిష్యత్తులో జరగబోయే ఒక గొప్ప కార్యం కోసం ఈ కలయిక అవసరమని ఆయన చెప్పారు. ఆమె కన్యత్వానికి భంగం కలగదని, ఆ వెంటనే ఆమె కన్యత్వాన్ని తిరిగి పొందుతుందని, పైగా ఆమె శరీరానికి ఉన్న చేపల వాసన పోయి దివ్యమైన సువాసన వస్తుందని ఆయన వరమిచ్చారు. అందుకే ఆమెకు సత్యవతి అని పేరు వచ్చింది. ఈ కలయిక కేవలం కామం కాదు, ఒక గొప్ప ఉద్దేశంతో కూడిన ధర్మ సూక్ష్మం. ఎందుకంటే ఆ మహర్షికి వ్యాస మహర్షి జన్మించబోతున్నారని తెలుసు. ఆయనే భవిష్యత్తులో వేదాలను విభజించి మహాభారతాన్ని రచించి లోకానికి గొప్ప జ్ఞానాన్ని అందించాలి. ఇది ఒక ప్రణాళికలో భాగం. అందుకే ఇది కామం కాదు, కాలం మరియు ప్రయోజనం బట్టి ధర్మమే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి.